ఓం విఘ్నేశ్వరాయ నమ. సంపూర్ణ రామాయణము యుద్ధకాండ 4వ అధ్యాయము. ఆ అతికాయుడు యుద్ధంలో చాలామందిని నెత్తురు కారేటట్లు కొట్టాడు, ఎందరినో నిగ్రహించాడు. అప్పుడు లక్ష్మణుడు అతికాయుడితో యుద్ధం చేయబోతుంటే వాడు ఇలా అన్నాడు: లక్ష్మణ, నువ్వు పిల్లవాడివి, నీతో నాకు యుద్ధమేంటి? నేను అతికాయుడను, చిన్న చిన్న వాళ్లతో యుద్ధం చెయ్యను. అలా చేయటం నాకు అసహ్యము. నన్నెదిరించి నిలబడగలిగిన స్థాయివాడు ఎవడన్నా ఉన్నాడా వానర సైన్యంలో అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, ఈ దాబులెందుకు, నాతో యుద్ధం చెయ్యి అన్నాడు. అతికాయుడన్నాడు: పిల్లవాడివి, అగ్నిహోత్రాన్ని ఎందుకు పైకి లేపుతావు? నిద్రపోతున్న సింహాన్ని ఎందుకు లేపుతావు? ఆ తరువాత నీ శరీరం పడిపోయాక బాధపడతావు. వెళ్ళి రాముడిని పిలువు అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, నీ బ్రతుక్కి రాముడు కావాలా ఏంటి? నేనే నీకు సమాధానం చెప్తాను అని అర్ధచంద్రాకార బాణాలను అతికాయుడి మీద ప్రయోగించాడు. ఆ బాణాలు తగిలాక వాడన్నాడు: అబ్బో, నీతో యుద్ధం చేయాల్సిందే అని ఐంద్రాస్త్రము, వాయువాస్త్రము మొదలైన ఎన్నో అస్త్రాలను లక్ష్మణుడి మీద ప్రయోగించాడు. ఆ అస్త్రాలన్నింటినీ లక్ష్మణుడు ప్రతిక్రియ చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణాలు ప్రయోగించినా, ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా అన్నీ వాడి యొక్క కవచానికి తగిలి పడిపోతున్నాయి. ఆ సమయంలో వాయుదేవుడు వచ్చి లక్ష్మణుడితో, వాడికి బ్రహ్మగారు ఇచ్చిన వరము ఆ కవచము. ఆ కవచం పెట్టుకుని ఉన్నంతసేపు ఎవరు ఏది పెట్టి కొట్టినా కవచం పగలదు. బ్రహ్మాస్త్రం ప్రయోగం చేస్తే వాడి కవచం పగులుతుంది అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి అతికాయుడిని సంహరించాడు. అతికాయుడు మరణించాడన్న వార్త విని రావణుడు క్రుద్ధుడై సామాన్యమైన వారిని పంపిస్తే వీలు లేదని చెప్పి ఇంద్రజిత్తును పిలిచి, నువ్వు యుద్ధానికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది అన్నాడు. అప్పుడు ఇంద్రజిత్ 4 గుర్రాలు పొంచిన రథం ఎక్కి అనేక మంది సైన్యంతో యుద్ధభూమిలో ప్రవేశించాడు. ఆయన చుట్టూ సైన్యం మోహరించి ఉంది. కానీ ఇంద్రజిత్ మాత్రము కొంతసేపు ఎవరికీ కనపడలేదు. ఆ సమయంలో చుట్టూ మోహరించిన సైన్యం మధ్యలో ఉన్న ఇంద్రజిత్తు సమిధలు, పుష్పమాలికలు, ఎర్రటి వస్త్రాలతో అగ్నిహోత్రంలో హోమం చేస్తాడు. ఆ హోమం చేశాక హోమాగ్ని సుడులు తిరుగుతూ పైకి లేస్తుంది. అప్పుడు ఒక నల్లమేకను పట్టుకొచ్చి తన పళ్లతో దాని కంఠాన్ని కొరికి మెడచీల్చి మేక మాంసాన్ని హోమాగ్నిలో వేస్తాడు. వీటిని అభిచారిక హోమాలు అంటారు. ఇవి చాలా ప్రమాదకరమైనవి. అప్పుడు ఆ పుష్పాలను, అక్షంతలను తన ఆయుధాల మీద వేసి ఎర్రటి వస్త్రాలు కట్టుకుని రథమెక్కి మాయమైపోతాడు. ఇక ఎవరికీ కనపడడు. ఆ ఇంద్రజిత్ గుర్రాల చప్పుడు కానీ, వాడి ధనుస్సు యొక్క శబ్దం కానీ, వాడి బాణప్రయోగం కానీ ఎవరికీ వినపడదు, అర్థం కాదు. ఆయనకు అందరూ కనపడతారు, కానీ ఆయన ఎవరికీ కనపడడు. ఒక విభీషణుడు మాత్రమే ఆయనను మాయాబలంతో చూడగలడు. హోమాన్ని పూర్తి చేసి ఇంద్రజిత్ రథం ఎక్కేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం చేసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఆవాహన చేసుకున్నాడు. ఆయన రథం ఎక్కగానే ఆ రథం ఎవ్వరికీ కనపడలేదు. అప్పుడు ఆయన ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. మేఘాల మధ్యకు వెళ్లిన ఇంద్రజిత్తు దిక్కులను విదిక్కులను మంచుతో కప్పేసి ధనుష్టాంకారం కూడా వినపడకుండా కొన్ని వేల బాణాలను ప్రయోగం చేసి హనుమంతుడిని, సుగ్రీవుడిని, దివిదుడిని, మైందుడిని, జాంబవంతుడిని, గవాక్షుడిని మొదలైన అనేక మంది వానరవీరులను తన బాణాలతో కొట్టి భూమి మీద పడేశాడు. అన్ని కోట్ల వానర సైన్యాన్ని బ్రహ్మాస్త్రం చేత కట్టిపడేశాడు. అప్పుడు వాడు పైనుంచి ఒక పెద్ద నవ్వు నవ్వి రామలక్ష్మణులతో అన్నాడు: ఒకసారి నాగపాసాలతో మిమ్మల్ని కట్టాను, కానీ మీరు విడిపించుకున్నారు. ఇవాళ బ్రహ్మాస్త్రంతో మిమ్మల్ని కట్టేస్తాను. ఇవాళ్టితో యుద్ధం అయిపోతుంది అన్నాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, ఇవాళ మనకు ఇక వేరో దారి లేదు. వాడు బ్రహ్మగారికి చెందిన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కొడుతున్నాడు. బ్రహ్మాస్త్ర బంధనం చేత మొత్తం వానర సైన్యం పడిపోయింది. ఎదురుగా ఉన్న వీరుడైతే మనం కొట్టవచ్చు, కానీ వాడు మాయా యుద్ధం చేస్తున్నాడు కనుక మనం వాడిని కొట్టలేము. అందుచేత వాడు కొడుతున్న బాణపరంపరకు ఓర్చుకున్నంతసేపు ఓర్చుకో, తరువాత సురదప్పినట్టు నటించు. అప్పుడు వాడు ఎన్ని బాణాలు కొట్టాలో అన్ని బాణాలతో మన శరీరాలు కొడతాడు. అలా కొట్టేశాక శత్రువు మరణించాడనుకొని విజయలక్ష్మిని పొందానని వాడు అంతఃపురంలోకి వెళ్ళాడు. తరువాత బదికొంటే చూద్దాము, ముందు వాటిని కొట్టయని అన్నాడు. అప్పుడు ఇంద్రజిత్ రామలక్ష్మణులిద్దరిని బాణాలతో కొట్టేశాడు. ఇద్దరి శరీరాల నిండా బాణాలతో కొట్టాడు. నెత్తురు వరదలై కారిపోయింది. వాడి బాణపరంపరను తట్టుకోలేక రామలక్ష్మణులిద్దరూ భూమి మీద పడిపోయారు. అప్పుడు వాడు వికటాటహాసం చేసి చూసేసరికి యుద్ధభూమిలో నిలబడి ఉన్నవారు ఎవరూ లేరు. అందరినీ ఒక్కడే కొట్టేశాడు. మొత్తం 67 కోట్ల వానర సైన్యాన్ని ఇంద్రజిత్ ఒక్కడే కొట్టాడు. తరువాత వాడు అంతఃపురానికి వెళ్ళి రావణుడితో, రామలక్ష్మణులిద్దరిని బ్రహ్మాస్త్ర బంధనం చేశాను, వాళ్ళు పడిపోయి ఉన్నారు అని చెప్పాడు. ఇంద్రజిత్ బాణాలు ప్రయోగించకముందే విభీషణుడు యుద్ధభూమి నుంచి పారిపోయాడు. హనుమంతుడికి ఉన్న వరం వలన ఆయనను ఏ అస్త్రము బంధించలేదు. విభీషణుడు హనుమంతుడిని కలుసుకొని, అసలు మన సైన్యంలో ఉన్న పెద్ద వీరులు ప్రాణాలతో ఉన్నారా?
ప్రాణాలు విడిచిపెట్టేశారా అని ఒక కాగడా పట్టుకుని యుద్ధభూమిలో వెతికారు. అలా వెతుకుతుండగా వాళ్లకు జాంబవంతుడు కనిపించాడు. అప్పుడు విభీషణుడు, జాంబవంతా, నీకు సృహ ఉందా? మేము మాట్లాడుతుంది నీకు అర్థమవుతుందా అని అడిగాడు. అప్పుడు జాంబవంతుడు మెల్లగా కనురెప్పలు పైకెత్తి అన్నాడు, నాయనా, నీ కంఠం చేత గుర్తుపట్టాను. నువ్వు విభీషణుడివి కదా, హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా అని అడిగాడు.